హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఫస్ట్ మార్చి జరిగిన ఆల్ షిఫ్ట్స్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామండి. ఇంకా ఎవరైనా ఎగ్జామ్కి వెళ్ళి ఉంటే మటుకు క్వశ్చన్స్ గుర్తుకుంటే ఖచ్చితంగా వన్ క్వశ్చన్ అయినా పర్లేదని గుర్తుకున్న క్వశ్చన్ అనేది కామెంట్ చేయండి. ఫర్దర్గా ఎగ్జామ్స్ జరుగుతుంటే వాళ్ళకైతే యూస్ఫుల్గా ఉంటాయి. ఫస్ట్ వన్ చూద్దాం. ద కథక్ డ్యాన్స్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ విచ్ వర్డ్ అని. ఈ కథక్ డ్యాన్స్ యొక్క మీనింగ్ ఏంటి, దేని నుంచి ఈ కథక్ అనే వర్డ్ పుట్టిందని అడిగారు. సో కథక్ అంటే ఈ కథ అనే వర్డ్ నుంచి అయితే ఈ కథక్ అనేది పుట్టిందండి. అయితే ఇది ఒక సాంస్క్రిట్ వర్డ్. దీని యొక్క మీనింగ్ వచ్చి విచ్ మీన్స్ స్టోరీ. కథ అంటే స్టోరీ, కథలు. ఇట్ ఈస్ ఆరిజినేటెడ్ అంటే ఎక్కడ పుట్టిందంటే ఈ డ్యాన్స్ అనేది ఉత్తరప్రదేశ్లో అయితే పుట్టిందండి. అంటే ఈ ఇక్కడ కథాకరణ్ ఉంది. కథాకరణ్ అంటే ఎవరంటే హూ కన్వే ద టేల్స్ త్రూ ద డ్యాన్స్, సాంగ్స్ అండ్ మ్యూజిక్ అండి. ఎవరైతే కథలను డ్యాన్స్ ద్వారా, మ్యూజిక్ ద్వారా, సాంగ్స్ ద్వారా తెలియజేస్తుంటారో వాళ్ళని కథాకరణ్ అంటారు. నెక్స్ట్ వన్, ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ వెలాసిటీ అండ్ ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ స్పీడ్ అండి. ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ వెలాసిటీకి, ఎస్ఐ యూనిట్ ఆఫ్ స్పీడ్కి మనకు యూనిట్స్ వచ్చేసి మీటర్ ఫర్ సెకండ్ అండి. నెక్స్ట్ వన్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ రిలేటెడ్ టు విచ్ పార్ట్ అంటే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ వచ్చి ఎందులో ఏ పార్ట్లో ఉన్నాయంటే పార్ట్ 4లో అయితే ఉన్నాయండి. ఆదేశిక సూత్రాలు అంటారు. నెక్స్ట్ వన్, 1951 ఏషియన్ గేమ్స్ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ అంటే ఈ 1951 ఏషియన్ గేమ్స్ అనేది మనకు న్యూఢిల్లీలో జరిగినాయండి. ఇండియా న్యూఢిల్లీలో జరిగాయి. అయితే ఈ 1951 ఏషియన్ గేమ్స్ అనేది చాలాసార్లు అయితే అడగడం జరిగిందండి. ప్రీవియస్గా ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కావచ్చు, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి చాలా ఎగ్జామ్స్లో వీటి గురించి అయితే అడిగారు. ఏషియన్ గేమ్స్ అనేది మనకు ఫస్ట్ ఏషియన్ గేమ్స్ 1951 ఇండియాలో జరిగాయండి. సో అందుకనే ఎక్కువగా ఈ క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ వన్, మనకు 2018లో ఎక్కడ జరిగినాయంటే ఏషియన్ గేమ్స్ వచ్చేసి ఇండోనేషియాలో జకర్తా, పాలెంబాగ్లో అయితే జరిగినాయండి. జకర్తా, పాలెంబాంగ్. నెక్స్ట్ 2022 చైనా హ్యాంగ్జోలో అయితే జరిగినాయి. 2026లో జపాన్ నగోయాలో జరగబోతున్నాయండి. 2030లో ఖతార్ దోహా. నెక్స్ట్ 2034లో సౌదీ అరేబియా రియాద్లో అయితే జరగబోతున్నాయి అన్నమాట ఈ ఏషియన్ గేమ్స్ అనేటివి. సో ఇంపార్టెంట్ అండి, ఒకసారి రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నేషనల్ స్పోర్ట్స్ ఆఫ్ పాకిస్తాన్ అండి. పాకిస్తాన్ జాతీయ క్రీడ ఏదని అడిగారు. హాకీ అండి, ఫీల్డ్ హాకీ. నెక్స్ట్ వన్, గీతా మహాలిక్ రిలేటెడ్ టు విచ్ క్లాసికల్ డాన్సర్ అంటే ఈ గీతా మహాలిక్ ఒడిస్సీ డాన్సర్ అండి. నెక్స్ట్ వన్, ఏకహార్య డ్యాన్స్ రిలేటెడ్ టు విచ్ క్లాసికల్ డాన్స్ అంటే ఈ ఏకహార్య డ్యాన్స్ అనేది భరతనాట్యంలో ఒక పార్ట్ అండి. ఈ ఏకహార్య అంటే ఏందో కూడా మనం ఇప్పుడు చూద్దాం. వన్ డాన్సర్ ప్లే వేరియస్ క్యారెక్టర్స్ ఇన్ ఏ సింగిల్ పర్ఫార్మెన్స్. దిస్ టెక్నిక్ ఈజ్ నోన్ యాజ్ ఏకహార్య అండి. ఓకేనా, వన్ డాన్సర్ ప్లే వేరియస్ క్యారెక్టర్స్ ఇన్ సింగిల్ పర్ఫార్మెన్స్. దిస్ టెక్నిక్ ఈజ్ నోన్ యాజ్ ఏకహార్య. ఏకహార్య అనేది మనకు భరతనాట్యంలో ఒక భాగం అన్నమాట. నెక్స్ట్ వన్, 1990 బిలాంగ్స్ టు విచ్ 5 year ప్లాన్ అండి. ఈ 1990 అనేది ఏ 5 year ప్లాన్కి సంబంధించిందంటే 7th 5 year ప్లాన్కి సంబంధించిందండి. 7th 5 year ప్లాన్ వచ్చేసి 1985 నుంచి 1990 వరకు అయితే ఉంటుంది. ఇక 8th 5 year ప్లాన్ గురించి చూసుకున్నట్లయితే 1992 నుంచి 1997 వరకు అయితే ఈ 8th 5 year ప్లాన్ అనేది ఉంటుందండి. మనకు మధ్యలో ఒక 2 years గ్యాప్ రావడం జరిగింది. 90 నుంచి 91 అట్లా 2 years గ్యాప్ వచ్చింది కాబట్టి ఆ 2 years యాన్యువల్ ప్లానింగ్స్ అనేది కండక్ట్ చేశారు. నెక్స్ట్ వన్, వెలాసిటీ ఫార్ములా అండి. వెలాసిటీకి ఫార్ములా వచ్చేసి v = d/t అండి. v అంటే వెలాసిటీ, d అంటే డిస్టెన్స్, t అంటే టైం అండి. v = d/t. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు 2011 సెన్సస్ లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా 2011 జనాభా లెక్కల ప్రకారం లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా 74.04%. ఇది ఇండియా యొక్క లిటరసీ అండి. ఇందులో మేల్కు సంబంధించి 82.14% అండి, ఫీమేల్కి సంబంధించి 65.46%. ఓకే, నెక్స్ట్ వన్, ఈ సెన్సస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్గా అడుగుతున్నారండి. కొంచెం డెప్త్గా కూడా అడుగుతున్నారు. సో సెన్సస్ ఒకసారి అయితే క్లియర్గా చూడండి. ఒక 1 mark అనేది మీకు
డెఫినెట్గా వస్తుంది, 1 or 2 మార్క్స్. నెక్స్ట్ వన్, హైయెస్ట్ లిటరసీ స్టేట్ వచ్చేసి కేరళ అండి. నెక్స్ట్ వన్, ఇక లోయెస్ట్ లిటరసీ స్టేట్ వచ్చేసి బీహారు, 61.80% అయితే ఉన్నారు. నెక్స్ట్ వన్, మనకు ఈ ట్రోఫీస్కి సంబంధించి బాగా అడుగుతూ ఉంటారండి. ఏదైనా ఒక ట్రోఫీ ఇచ్చి ఈ ట్రోఫీ ఏ క్రీడకి సంబంధించిందని అడుగుతూ ఉంటారు. సో ట్రోఫీస్ గురించి కూడా ఒకసారి చూడండి. ఇక ఒక క్రీడ ఇచ్చి ఆ క్రీడకి ఎంతమంది ప్లేయర్స్ ఆడతారని కూడా అడుగుతూ ఉంటారు. నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ అని అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ అగాఖాన్ కప్ రిలేటెడ్ విత్ స్పోర్ట్స్ అంటే ఇది హాకీకి సంబంధించిన ట్రోఫీ అండి. నెక్స్ట్ వన్, వరల్డ్ బ్యాంక్ సీఈఓ వచ్చేసి అజయ్ బాంగా అండి. నెక్స్ట్ వన్, హరిప్రసాద్ చౌరాసియా. ఈ హరిప్రసాద్ చౌరాసియా ఎవరంటే ఈయన ఫ్లూటిస్ట్ అండి. ఓకే, సో ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించి కూడా బాగా అడుగుతూ ఉంటారండి. ఒకసారి అయితే చూసుకోండి. ఈ హరిప్రసాద్ చౌరాసియాకు పద్మభూషణ్ 1992లో వచ్చింది, పద్మవిభూషణ్ వచ్చి 2000లో రావడం జరిగిందండి. ఇవి కూడా ఇంపార్టెంటే, అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ ఆర్టికల్ 51A రిలేటెడ్. ఈ ఆర్టికల్ 51A గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇది ఫండమెంటల్ డ్యూటీస్ గురించి అయితే మనకు తెలియజేస్తుందండి. ఓకే, దీని గురించి ఫండమెంటల్ డ్యూటీస్ గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటున్నారు, రెగ్యులర్గా ఏదో ఒక షిప్లో అడుగుతున్నారండి. సో దాని గురించి చూసుకున్నట్లయితే మనకు ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది 42 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1976లో తీసుకురావడం జరిగిందండి. ఓకే, అయితేను అప్పుడు 10 ఫండమెంటల్ డ్యూటీస్ మాత్రమే తీసుకొచ్చారు. నెక్స్ట్ 86th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2002లో 11th ఫండమెంటల్ డ్యూటీని యాడ్ చేయడం జరిగిందండి. ఆ 11th ఫండమెంటల్ డ్యూటీలు ఏముందంటే 6 నుంచి 14 సంవత్సరాలు పిల్లలకి ఖచ్చితంగా చదువు చెప్పించాలి. ఆ బాధ్యత తల్లిదండ్రులది కానీ వాళ్ళ యొక్క ఎవరైతే గార్డియన్ ఉంటారో వాళ్ళ బాధ్యత అని ఈ 11వ ఫండమెంటల్ డ్యూటీలో చెప్పడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్ అండి, విచ్ షెడ్యూల్ డీల్స్ విత్ కాంకరెంట్ లిస్ట్. ఏ షెడ్యూల్లో కాంకరెంట్ అంటే ఉమ్మడి జాబితా గురించి చెప్పడం జరిగిందని క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. 7th షెడ్యూల్ అండి. నెక్స్ట్ వన్, హార్న్బిల్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ విచ్ స్టేట్ అంటే ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది మనకు నాగాలాండ్లో అయితే సెలబ్రేట్ చేస్తున్నారండి. నాగాలాండ్లో సెలబ్రేట్ చేస్తారు. నెక్స్ట్ వన్, వెన్ వాజ్ ద ఈ ఫెస్టివల్స్ గురించి డ్యాన్సెస్ గురించి మనకి ఏ అయితే రిపీటెడ్గా వస్తున్నాయో వాటి గురించి ఖచ్చితంగా మీరు చూసుకొని అయితే వెళ్ళండి. ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ అయితే వస్తుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు మన ఛానల్లో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అప్లోడ్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ వన్, వెన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బాంబే ప్లాన్. ఈ బాంబే ప్లాన్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందని క్వశ్చన్ అయితే అడిగారంట. సో 1944-45లో ఈ బాంబే ప్లాన్ అయితే ఇంట్రడ్యూస్ జరిగింది. సో దీన్ని ఇంకొక విధంగా కూడా పిలుస్తారండి. దీన్ని ఎకనామిక్ డెవలప్మెంట్ ఫర్ ఇండియా, ఏ ప్లాన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఫర్ ఇండియా అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య అండి. చంద్రగుప్త మౌర్య యొక్క గ్రాండ్ సన్ ఎవరు? ద గ్రేట్ అశోక అండి. నెక్స్ట్ వన్, ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ డైనాసిటీ. ఇక ఫౌండర్ వచ్చేసి మౌర్యన్ డైనాసిటీకి చంద్రగుప్త మౌర్య అండి. సో ఇంపార్టెంట్ అండి, ఏ వంశాన్ని ఎవరు స్థాపించారు అనేది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ వన్, హూ లీడ్ కొడాయ్ ఖిద్మత్గర్ మూమెంట్ అండి. హూ లీడ్ కొడాయ్ ఖిద్మత్గర్ మూమెంట్. ఈ మూమెంట్ని ఎవరు స్టార్ట్ చేశారంటే అబ్దుల్ గఫార్ ఖాన్ గారు దీన్ని లీడ్ చేసింది, నాయకత్వం వహించింది 1929లో అండి. నెక్స్ట్ వన్, హూ వాజ్ లాంచ్డ్ విస్కిత్ భారత్ సంకల్ప యాత్ర అండి. ఈ విస్కిత్ వికసిత్ భారత సంకల్ప యాత్రని ఎవరు లాంచ్ చేశారంటే పిఎం నరేంద్ర మోడీ గారు అయితే లాంచ్ చేయడం జరిగిందండి. November 15th జార్ఖండ్లో అయితే స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వన్, హౌ మెనీ మెంబర్స్ రిక్వైర్డ్ టు ప్లే బాస్కెట్బాల్. బాస్కెట్బాల్ ఆడటానికి ఎంతమంది ప్లేయర్స్ అవసరం అవుతారని అడిగారు. 5 మెంబర్స్ అండి. నెక్స్ట్, హూ గాట్ ద లోకమాన్య తిలక్ అవార్డ్ 2023 అండి. ఎవరికి లోకమాన్య అవార్డు 2023 రావడం జరిగిందంటే పిఎం నరేంద్ర మోడీ గారికి అయితే రావడం జరిగిందండి. నెక్స్ట్ వన్,
విజయ్ హజారే ట్రోఫీ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే ఈ విజయ్ హజారే ట్రోఫీ ఏ స్పోర్ట్కి సంబంధించి అంటే క్రికెట్కి సంబంధించిందండి. నెక్స్ట్ పాపులేషన్ సెన్సస్ కాలిక్యులేటెడ్ ఫర్ ఎవ్రీ హౌ మెనీ ఇయర్స్ అంటే 10 ఇయర్స్కి అయితే కాలిక్యులేట్ చేస్తారండి. నెక్స్ట్ వన్ హూ ఇస్ కాల్డ్ యాజ్ విక్రమాదిత్య. ఎవరిని విక్రమాదిత్య అని పిలుస్తారంటే చంద్రగుప్త టూని అయితే మనకు విక్రమాదిత్య అని కూడా పిలుస్తారండి. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 52. ఈ ఆర్టికల్ 52 గురించి అయితే అడిగారు. ఈ ఆర్టికల్ 52 ఏం తెలియజేస్తుందంటే మనకు దే షెల్ బి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ప్రెసిడెంట్ ఇండియాకి ప్రెసిడెంట్ ఉండాలని ఈ ఆర్టికల్ 52 అయితే తెలియజేస్తుంది మనకు. సో రాష్ట్రపతి గురించి అయితే మనకు ఆర్టికల్ 52 తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ వై సైమన్ కమిషన్ వాజ్ రిజెక్టెడ్ బై ఇండియన్స్. ఈ సైమన్ కమిషన్ ఎందుకు ఇండియన్స్ వద్దన్నారంటే దేర్ వాజ్ నో ఇండియన్ మెంబర్స్. ఎవరికి ఇండియన్స్కి కమిటీలో ప్రాధాన్యత ఇవ్వలేదండి, మెంబర్స్గా ఎవరిని చేర్చుకోలేదు. సో ఇండియన్స్ని మన కమిషన్లో చేర్చుకున్నప్పుడు మనకి ఏ విధంగా వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు, ఇవ్వరు కదా. సో అందుకని మన వాళ్ళు సైమన్ గో బ్యాక్ అనే నినాదం కూడా చేశారండి. ఓకేనా. ఈ ఈ ఈ సైమన్ కమిషన్ ఇండియాకి ఎప్పుడు వచ్చిందంటే 1928లో అయితే వచ్చిందండి. అయితే సైమన్ కమిషన్ ఎప్పుడు ఫామ్ చేశారు, 1927లో ఫామ్ చేశారు. బట్ ఇండియాకి అయితే 1928లో రావడం జరిగింది. నెక్స్ట్ వన్ సత్రియ క్లాసికల్ డ్యాన్స్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్ అంటే ఈ సత్రియ డ్యాన్సు ఏ స్టేట్కి సంబంధించి అంటే అస్సాం అండి. సో మిగతా క్లాసికల్ డ్యాన్సెస్ కూడా ఇంపార్టెంటే, కథకళి, కథక్, భరతనాట్యం, కూచిపూడి ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. ఏ స్టేట్కు ఇంపార్టెంట్, ఏ క్లాసికల్ డ్యాన్స్ ఏ స్టేట్కి చెందిందని. సో అవి కూడా చూసుకోండి. ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి అడుగుతూ ఉంటారండి. ఈ పర్సన్ ఒక పర్సన్ నేమ్ ఇచ్చి ఈ పర్సన్ ఏ డ్యాన్స్లో ఫేమస్, ఆయనకి ఎప్పుడు భారతరత్న వచ్చింది, లేకుంటే ఆయనకి ఎప్పుడు పద్మభూషణ్ వచ్చింది, ఎప్పుడు సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చింది, ఇలాంటి అన్నీ అడుగుతూ ఉంటారండి. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వన్ పండిట్ రవిశంకర్ బిలాంగ్స్ టు విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ అండి. ఆయన ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ అని అడుగుతున్నారు. సితార్, ఆయన సితార్ను వాయిస్తారండి. నెక్స్ట్ వన్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ అని ఎవరు అంటారంటే నార్మన్ బోర్లాగ్ అయితే అంటారండి. నార్మన్ బోర్లాగ్ని ఈ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ అంటారు. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద ఇండియా అని అంటే మనకు ఎంఎస్ స్వామినాథన్ గారు అయితే వస్తారు. నెక్స్ట్ వన్ తోతారాం శర్మ వాజ్ రిలేటెడ్ టు విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ అని. ఈ తోతారాం శర్మ ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ అంటే పకావాజ్ అండి. ఈ పకావాజ్కు సంబంధించిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ అయినా. నెక్స్ట్ వన్ జవారా డ్యాన్స్ సెలబ్రేటెడ్ విత్ స్టేట్ ఆఫ్ ఇండియా అని. ఈ జవారా డ్యాన్సు ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే మధ్యప్రదేశ్ బుందేల్ఖండ్ రీజియన్లో అయితే సెలబ్రేట్ చేసుకుంటారండి. నెక్స్ట్ వన్ తులిప్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ విత్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటే ఈ తులిప్ ఫెస్టివల్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో అయితే సెలబ్రేట్ చేసుకుంటారండి. నెక్స్ట్ వన్ మౌంట్ శివలింగ లొకేటెడ్ విత్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటే ఈ మౌంట్ శివలింగ అనేది ఏ స్టేట్లో లొకేటెడ్ అయిందంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్ హూ గాట్ సంగీత్ నాటక అకాడమీ అవార్డ్ ఇన్ మోహినియాట్టం 2019 అండి. 2019లో ఎవరికి సంగీత నాటక అకాడమీ అవార్డు అయితే వచ్చిందని మోహినియాట్టంకి సంబంధించి అని అడిగారు. నిర్మలా పనికర్ అండి, నిర్మలా పనికర్. నెక్స్ట్ వన్ హూ ఇస్ ద ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ నాబార్డ్. నాబార్డ్కి ప్రజెంట్ చైర్మన్గా ఎవరు ఉన్నారంటే సాజీ కేవి అండి, సాజీ కేవి. నెక్స్ట్ వన్ లోయెస్ట్ పాపులేషన్ స్టేట్ ఇన్ ఇండియా అంటే లోయెస్ట్ పాపులేషన్ కలిగిన ఆ స్టేట్ వచ్చేసి సిక్కిం అండి. నెక్స్ట్ జతిన్ గోస్వామి బిలాంగ్స్ టు విచ్ క్లాసికల్ డ్యాన్స్ అంటే ఈయన క్షత్రియ డ్యాన్స్కి సంబంధించిన పర్సన్. నెక్స్ట్ వాట్ ఈస్ ఆర్టికల్ 19(1)A. ఆర్టికల్ 19(1)A మనకు ఏం తెలియజేస్తుందంటే ఆల్ సిటిజన్స్ షల్ హ్యావ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అండి. అందరికీ మాట్లాడే హక్కు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని బయటకు చెప్పే హక్కు ఉందని మనకు ఈ ఆర్టికల్ అనేది తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడ్డదండి, షెల్ అంటే SHA వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ స్పెయిన్. స్పెయిన్ యొక్క క్యాపిటల్ ఏంటి అని అడిగారు, మాడ్రిడ్. సో ఇలా కూడా అడుగుతూ ఉంటారండి. కొన్ని ఎవరైతే మన దేశంకి విజిట్ చేస్తుంటారో చాలా ఈజీగా మనం కరెంట్ అఫైర్స్ని కవర్ చేసుకోవచ్చు అండి. మన దేశానికి ఎవరైనా అతిథులు రావడం జరిగితే ఆ దేశానికి సంబంధించిన క్యాపిటల్స్, కరెన్సీసు,
సో అలాంటి అడుగుతూ ఉంటారు, మీరు చూసుకోవాలి. వాళ్ళ యొక్క దేశ అధ్యక్షులు ఎవరు అని అడుగుతూ ఉంటారు. మెయిన్గా ఈ 3 అడుగుతారండి. మన దేశానికి ఎవరైనా వస్తే ఆ దేశ అధ్యక్షులు ఎవరు, లేదా వాళ్ళ ప్రధానమంత్రి ఎవరు, లేదా రక్షణ మినిస్టర్ వస్తే డిఫెన్స్ మినిస్టర్ ఎవరు, అట్లా అడుగుతూ ఉంటారండి. ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఇలాంటివన్నీ కూడా. లేదా వాళ్ళ క్యాపిటల్, వాళ్ళ కరెన్సీ ఇలా అడుగుతూ ఉంటారు. లేదా మన దేశం నుంచి వేరే దేశానికి పర్యటనకు వెళ్తారు కదా, మన ప్రధానమంత్రి గారు కావచ్చు, రాష్ట్రపతి గారు కావచ్చు. వాళ్ళ ఇప్పుడు మన ప్రధానమంత్రి, మన యొక్క రాష్ట్రపతిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వేరే దేశానికి వెళ్ళినప్పుడు అక్కడికి సంబంధించిన కరెన్సీని, అక్కడికి సంబంధించిన ఒప్పందాలు ఏమైనా అగ్రిమెంట్ జరిగితే అవి, అక్కడ మినిస్టర్ ఎవరు, అదే ప్రధానమంత్రి ఎవరు, అక్కడ ఆ దేశానికి అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు, అలాగా క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. సో ఈ విధంగా మీరు అన్ని విధాలుగా క్వశ్చన్స్ అనేది చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, విచ్ డ్యాన్స్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై ద లార్డ్ శివ అండి. లార్డ్ శివుడు పర్ఫామ్ చేసే డ్యాన్స్ పేరు ఏంటంటే తాండవ డ్యాన్స్ అండి. ఇట్ ఈస్ రిలేటెడ్ టు భరతనాట్యం. ఈ తాండవ డ్యాన్స్ అనేది భరతనాట్యానికి సంబంధించింది. నెక్స్ట్, ఆర్టికల్ 79. ఈ ఆర్టికల్ 79 అంటే ఏం చెప్తుందంటే మనకు డిస్క్రైబ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ పార్లమెంట్ అండి. మనకు పార్లమెంట్ గురించి అయితే ఇది డిస్క్రైబ్ చేస్తుందండి ఆర్టికల్ 79 అనేది. నెక్స్ట్, అమ్జద్ అలీ ఖాన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అండి. అమ్జద్ అలీ ఖాన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఆయన అమ్జద్ అలీ ఖాన్ సరోద్ని అయితే వాయిస్తారండి. నెక్స్ట్ వన్, పక్ వర్డ్. ఈ పక్ వర్డ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే ఇది ఐస్ హాకీకి సంబంధించిందండి. PUCK పక్ వర్డ్ అనేది ఈ వర్డ్ ఏ స్పోర్ట్కి సంబంధించిందంటే ఐస్ హాకీ అండి. నెక్స్ట్ వన్, 2023 ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ అంటే న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా అయితే కంబైన్డ్గా జరిగాయి ఈ ఫిఫా వరల్డ్ కప్ 2023కి సంబంధించి ఉమెన్స్ది. అయితే ఇందులో విన్నర్ వచ్చేసి స్పెయిన్, రన్నర్ అప్ వచ్చి ఇంగ్లాండ్ అండి. నెక్స్ట్ వన్, DPIIT ఫుల్ ఫామ్. ఈ DPIIT ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగారు. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. సో ఈ DPIIT అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అండి. నెక్స్ట్ వన్, వైభవ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ అండర్ విచ్ మినిస్ట్రీ అండి. వైభవ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ అండర్ విచ్ మినిస్ట్రీ అంటే ఈ వైభవ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందండి. దాని కిందకైతే వస్తుంది. నెక్స్ట్ వన్, ఫ్రంట్ సైడ్ స్విమ్మింగ్ని ఏమంటారు అని అడిగారు. ఫ్రంట్ సైడ్ చేసుకోబోయే స్విమ్మింగ్ని ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ అంటారండి. నెక్స్ట్, 2011 సెన్సస్ విచ్ గ్రూప్ అండర్ చిల్డ్రన్స్ అండి. ఈ 2011 జనాభా లెక్కల ప్రకారం చిల్డ్రన్స్ ఏ గ్రూప్ కిందకి తీసుకున్నారంటే 0 to 6 years మధ్య ఉన్న వాళ్ళని చిల్డ్రన్స్గా పరిగణించారనమాట. నెక్స్ట్ వన్, ఇక్కడ 2 types ఆఫ్ క్వశ్చన్స్ అనేది అడిగే అవకాశం ఉందండి. ఓడోమీటర్ లేదా ఓడోగ్రాఫ్ అనేది దాని యొక్క దేని గురించి అది మనకి ఏం తెలియజేస్తుందని అడుగుతూ ఉంటారు. ఓడోమీటర్ లేదా ఓడోగ్రాఫ్ ఈజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వెహికల్ అండి. ఇది మనకు ఓడోమీటర్ లేదా ఓడోగ్రాఫ్ అనేది మనకి ఏం తెలియజేస్తుందంటే ఒక వెహికల్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ని మనకు తెలియజేస్తుంది అనమాట, మెజర్ చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, ద స్పీడోమీటర్ యూజ్ టు మెజర్ ఈ స్పీడోమీటర్ అనేది దేనికి యూజ్ చేస్తారంటే వెహికల్ యొక్క స్పీడ్ని మెజర్ చేయడానికి వాడతారండి. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ మేడ్ ఇన్ ఓవర్ ఇన్ క్రికెట్. క్రికెట్లో మేడ్ ఇన్ ఓవర్ అని ఎందుకంటారంటే ఈ ఓవర్లో ఈ 0 runs అనేవి వస్తాయండి. అంటే రన్స్ అనేది అసలు చేయరు. 6 లీగల్ డెలివరీస్ అయ్యి అందులో బ్యాట్స్మెన్ ఒక్క రన్ కూడా కొట్టలేకపోతే దాన్ని మేడ్ ఇన్ ఓవర్గా పరిగణిస్తారు. నెక్స్ట్ వన్, బోనాలు ఫెస్టివల్ సెలబ్రేట్ ఇన్ విచ్ స్టేట్ అంటే తెలంగాణ స్టేట్లో అయితే బోనాలని సెలబ్రేట్ చేసుకుంటారండి. నెక్స్ట్, కబడ్డీ రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారంట. అది ఎగ్జాక్ట్గా ఏమడినా తెలియదు. ఒకవేళ ఎవరైనా తెలిసేట మటుకు కామెంట్ చేయండి. క్వశ్చన్ కబడ్డీ రిలేటెడ్ క్వశ్చన్. యాక్చువల్గా కబడ్డీలో 7 players అయితే ఉంటారండి. నెక్స్ట్ వన్, ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.